ఏపీలో వైఎస్ జగన్ అధికారం చేపట్టడం ఖాయమని ఇటు రాజకీయ విశ్లేషకులు సహా వివిధ సర్వే సంస్థలు ప్రజలు భావిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ తెరమీదకు వస్తుంది. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైన తరుణంలో నేతలకు ఎవరికి ఎలాంటి పదవులు దక్కుతాయనని డిస్కషన్ జరుగుతుంది. ఇందులో భాగంగా రోజా పేరు చర్చలో నానుతుంది. ఆమెకు మంత్రి పదవి దక్కడమే కాదు, హోంమంత్రి పదవి కూడా ఖాయమని అంటున్నారు. వైఎస్ జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం అయినప్పుడు తన కేబినెట్ పార్టీ సీనియర్ నేత సవితా ఇంద్రారెడ్డికి హోంమంత్రి పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమెకి హోంమంత్రి పదవిని ఇచ్చినందుకు రాజశేఖర్ రెడ్డి పట్ల మహిళలు ఎంతో ఆదరణ కనబర్చారు. అదే సమీకరణంలో రాజశేఖర్ రెడ్డి తనయుడు చేస్తారని అంటున్నారు. జగన్ గెలవడం ఖాయమవడం, సీఎం పీఠం అధిరోహించడం లాంఛనప్రాయమని భావిస్తూ ఆయన కేబినెట్ లో రోజాకి మంత్రి పదవి ఇవ్వబోతున్నారని అంటున్నారు. రోజా బరిలో దిగిన నగరిలో వార్ వన్ సైడ్ అని పేర్కొంటున్న విశ్లేషకులు వైసీపీ కేబినెట్ లో మంత్రి పదవి రోజాకు దక్కడం కూడా ఖాయమంటున్నారు. ప్రజలు ఎవరి పక్షాన ఉండబోతున్నారో, ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారో తేలేందుకు మరో నెల రోజుల పైగా సమయం ఉండడం ఓవైపు, మంత్రి పదవి కేటాయింపులకు మరింత సమయం ఇంకోవైపు ఉండగా ఈ తరహా చర్చలు తెరమీదికి రావడం గమనార్హం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.